అసలు రిజర్వేషన్ అంటే ఏంటో ప్రజలకి తెలియని రోజుల్లోనే క్యాస్ట్ రిజర్వేషన్ కోసం చాలామంది అయితే ఫైట్ చేశారనమాట. కేవలం ఒక వ్యక్తి ద్వారా వచ్చిన కీ ఫర్ ఎస్టీ అండ్ ఎస్సీ పీపుల్స్కి రిజర్వేషన్ అనేది ఒక పెద్ద వరం లాంటిది. వీళ్ళకి దీనికోసం పోరాడిన సార్ అంబేద్కర్ గారికి జోహార్లు. మన ఇండియాలో రిజర్వేషన్ అంటే క్యాస్ట్ కేటగిరీ రిజర్వేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? ఇప్పుడు ఇండియాలో ఉన్న రిజర్వేషన్ ఒక్కొక్క క్యాస్ట్ ప్రకారం ఎంత పర్సెంట్ ఉందో చూసుకుందామా. అండ్ అకార్డింగ్ టు 2011 నుంచి 2025 దాకా డేటా చూసుకుంటే మన ఈచ్ వన్ క్యాస్ట్కి ఇంత కేటగిరీ పర్సెంటేజ్ ఉన్నది. అండ్ ఇది ఇప్పుడు అసలు మన ఇండియాలో క్యాస్ట్ కేటగిరీ రిజర్వేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో చూసుకుందాం రండి. సో గైస్, నౌ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇన్స్టెంట్ ఫ్యాక్ట్స్. ఫస్ట్ మన ఇండియాలో రిజర్వేషన్ కోసం సర్ విలియమ్స్ హంటర్ అండ్ జ్యోతిబా పూలే గారు హంటర్స్ కమిషన్ అనే ఒక యాక్ట్ని తీసుకొచ్చారు. అండ్ ఇది వచ్చేసి 1882లో స్టార్ట్ అయింది. సంథింగ్ క్రైసిస్ వల్ల ఇది వచ్చేసి ఆపేశారనమాట. తర్వాత మళ్ళీ 1902లో రాజశ్రీ షాహు మహారాజ్ గారు స్టార్ట్ చేశారు. ఈయన కొల్లాపూర్ అనే ప్రజెంట్ మహారాష్ట్రలో ప్రిన్స్లీ స్టేట్లో ఈయన ఒక మాట చెప్పారు. ఏమంటే 50% రిజర్వేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అంటే వెనుకబడ్డ తరగతుల కోసం. అండ్ 1932లో బ్రిటిష్ గవర్నమెంట్ అయితే ఒక అవార్డు ఇచ్చింది, అదే కమ్యూనల్ అవార్డు. కొన్ని సమయాల తర్వాత దాని నేమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది బికాజ్ కొన్ని లిటిగేషన్స్ వల్ల. సో ఫ్రెండ్స్, దీనికోసం అయితే మన ఇండియన్స్ నుంచి ఇద్దరు సిగ్నేచర్ అయితే తీసుకున్నారంట. వాళ్ళే మన బిఆర్ అంబేద్కర్ గారు అండ్ మహాత్మా గాంధీ గారు సైన్ చేశారు. పొలిటికల్ సెక్యూరిటీగా వీళ్ళైతే సైన్ చేశారనమాట. వీళ్ళు దేనికోసం పని చేశారంటే ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిప్రజెంటేషన్ అండ్ రిజర్వేషన్స్ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నమాట ఇన్ ద లెజిస్లేటివ్ ఆఫీస్. 1950లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ గారు వైసీ రాయ్ అనే ఒక సంస్థానానికి యాజ్ ఏ లేబర్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారనమాట. అంబేద్కర్ సార్ గారు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి, ఎస్సీ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే ఒక రిజర్వేషన్ అనే ఒక ప్రాసెస్తోని ఎస్టీ అండ్ ఎస్సీ వాళ్ళకి 8.5 రిజర్వేషన్ అయితే కావాలని రికమెండ్ చేశారనమాట. దేనికోసం అంటే సెంట్రల్ సివిల్ సర్వీస్ కోసమని. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వన్ ఆఫ్ ది బెటర్ ఇయర్ అంటే ఈ ఇయర్ అనొచ్చు, 1950. ఇట్ ఈస్ ద ఇయర్ అంటే ఈ ఇయర్లో మన ఎస్టీ అండ్ ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్ అయితే హెడ్ ఆఫీస్ నుంచి అప్రూవ్ అయిందనమాట. ఈ రిజర్వేషన్ ద్వారా ఎస్టీ అండ్ ఎస్సీ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్లో అండ్ ఎడ్యుకేషన్కి రిజర్వేషన్ అయితే రావడం జరిగింది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన ఒక ప్రోగ్రామ్ అఫర్మేటివ్ యాక్షన్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్తో అయితే మనకైతే క్యాస్ట్ కేటగిరీ రిజర్వేషన్ అయితే రావడం జరిగింది. మన దేశంలో ఇంకా కొంతమంది ఉంటారు కదా, ఎస్టీ అండ్ ఎస్సీ కాకుండా ఇంకా కొంతమంది అంటే ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ వాళ్ళు ఇక స్ట్రైక్ చేశారు. దేనికోసం అంటే మండల్ కమిషన్ కోసం. ఈ మండల్ కమిషన్ అనే ప్రోగ్రామ్ 1990లో జరిగింది. పివి సింగ్ అండ్ మరికొందరు దీంట్లో పాల్గొన్నారనమాట. ఇది ఓబీసీస్ కోసమని, ఓబీసీస్ వాళ్ళ కోసం రిజర్వేషన్ రావడానికి వీళ్ళైతే ఫైట్ చేశారనమాట. అండ్ వీళ్ళకి కూడా రిజర్వేషన్ 1990లోనే వచ్చింది. అండ్ ఓబీసీ వాళ్ళకి కూడా గవర్నమెంట్ జాబ్లో రిజర్వేషన్ ఉండడం జరిగింది. అండ్ వీళ్ళకి సివిల్ సర్వీస్లో కూడా రిజర్వేషన్ ఉండడం జరిగింది. దాంతోపాటు వీళ్ళకి ప్రతి ఒక్క ప్లేస్లో రిజర్వేషన్ అయితే ఉండడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నా ఫస్ట్ వీడియో. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన టోటల్ ఇండియన్ రిజర్వేషన్ హిస్టరీ అనమాట. మీకు నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటేనే నా వీడియోలు మీకు చేరుతాయి అండ్ నా వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.